అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి కనుమ రోజు తీసిన వ్లాగు. ఈ వ్లాగ్ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఊర్లో కనుమ రోజు అందరూ కూడా నైవేద్యాలు అయితే పెట్టుకుంటారు. అమ్మ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి నైవేద్యానికి కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేస్తుంది. పండగలో 3 రోజులు కూడా నేను అమ్మకి ఏ హెల్ప్ కూడా చేయలేదు. ప్రతి పని కూడా పాపం అమ్మే చేసుకునేది. నేను ఉదయాన్నే లేచి రెడీ అవ్వడం, ఎక్కడికైనా వెళ్ళేదంటే అక్కడికి వెళ్ళడం, లేదంటే ఇంట్లో కూర్చుని మంచిగా అమ్మ వండి పెడితే తినడం అంతే. పండగనే కాదు, నార్మల్ డేస్లో కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పెద్దగా ఏం పని ఏమీ చేయను. నాన్ వెజ్ వంటలు చేయడం ఇంట్రెస్ట్ కాబట్టి వంట అయితే చేస్తాను. పండగలు 2 రోజులు కూడా వారాలు కాబట్టి ఇంకా వంట జోలికి అయితే వెళ్ళలేదు. పాపం అమ్మే చేసుకుంది. అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి పరవన్నం, అలానే ప్రసాదం బూర్లు అయితే వేస్తుంది. పూర్ణం బూర్లు కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో పూర్ణం బూర్లు ఇష్టంగా తినం, అందుకని చెప్పేసి ప్రసాదం బూర్లే వేసేస్తుంది. ముద్దపప్పు అన్నం ముందుగానే కుక్ చేసేసింది. బూర్లు వేయడం అయిపోతే నైవేద్యం చెల్లించేసుకోవడమే. ఈరోజు పెట్టుకునే నైవేద్యాన్ని పేడకుప్ప నైవేద్యం అని కూడా అంటారంట. ఇంటి దగ్గర గేదెలు ఆవులు మేపుకునే వాళ్ళు పేడని ఇంటి బయట కుప్పలాగా వేసి ముగ్గు పిండితో ముగ్గు వేసి గొబ్బు పూల మొక్కని గుచ్చి పువ్వులతో అలంకరించి పసుపు కుంకుమతో పూజ చేసి నైవేద్యాన్ని చెల్లిస్తారంట. మా అమ్మగారు అయితే ఎప్పుడు అలా చేయలేదు. మా ఊర్లో కనుమ రోజు ముత్యాల అమ్మవారి జాతర జరుగుతుంది. అమ్మవారిని ప్రతి సంవత్సరం తీసుకురారు, 3 సంవత్సరాలకు ఒకసారి తీసుకొచ్చి జాతర చేస్తారు. ఈ సంవత్సరం అయితే తీసుకురాలేదు. అమ్మవారిని ఊర్లోకి తీసుకొచ్చినా తీసుకురాకపోయినా ఊర్లో అందరూ కూడా కనుమ రోజు నైవేద్యం అయితే పెట్టుకుంటారు. అమ్మ దేవుడి గదిలో ఒక మూల పసుపు రాసి కుంకుమ బొట్లు అవి పెట్టి అమ్మవారి స్వరూపంగా నైవేద్యానికి కావాల్సినవన్నీ కూడా అరిటాకులో వేసి సాంబ్రాణి ధూపం వేసి నైవేద్యం అయితే చెల్లిస్తుంది. ఆ నైవేద్యాన్ని మా ఊర్లో చాకలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తారు. అమ్మవారికి పెట్టిన నైవేద్యం వాళ్ళకి ఇస్తే కడుపు చలవని అయితే అంటారు. సాయంకాలం టైంలో ఇంటికి వచ్చి నైవేద్యాన్ని అయితే తీసుకొని వెళ్తారు. నేను మా వారు కలిసి ముత్యాల అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి పళ్ళు పెట్టి దర్శనం అయితే చేసుకుంటున్నాము. అమ్మవారికి గుడి ఏమీ ఉండదు. అమ్మవారిని తీసుకొచ్చిన సంవత్సరం మాత్రం తాటాకులతో పందిరి వేసి అమ్మవారిని అత్తారింటికి సాగనంపేటప్పుడు ఆ పందిరిని కూడా తీసుకొని వెళ్ళి కాలువలో అయితే కలిపేస్తారు. అమ్మవారికి ఒక్కో ఊర్లో ఒక్కోలా ఆచారాలు అయితే ఉంటాయి కదా. ఇలా ముత్యాల అమ్మవారికి పందిరి వేసి అందులో పెట్టడాన్ని అంగలి గుడి అని అయితే అంటారంట. దాన్ని అలానే ఉంచేయకుండా అమ్మవారిని సాగనంపేటప్పుడు అది కూడా తీసేసి కాలువలో అయితే కలిపేస్తారని మా అమ్మ వాళ్ళు అయితే చెప్పారు. ఇప్పుడు దగ్గర నుంచి ఇంటికి వచ్చేసి టిఫిన్స్ చేసేసి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. మా అత్తయ్య రీసెంట్గానే కాశీ వెళ్ళింది. కాశీ నుంచి వచ్చిన తర్వాత దీపారాధన చేసుకొని కొంతమందికి భోజనాలు పెట్టుకుంటే మంచిదని మా అమ్మ వాళ్ళకి అందరికీ కూడా ముందుగానే ఒక 50 మెంబర్స్కి భోజనాలు అయితే పెట్టేసుకుంది. పిల్లలందరూ కూడా పండగకి ఇస్తారు కదా, ఇంకా అప్పుడు వాళ్ళకి పెట్టుకుందామని చెప్పేసి మాకు ఇప్పుడైతే భోజనాలు పెట్టుకుంటుంది. కాశీకి వెళ్ళి వచ్చినప్పుడు పెట్టే భోజనాలు నాన్ వెజ్ భోజనాలు అయితే పెట్టకూడదు, వెజ్ భోజనాలే పెట్టాలి. ఫస్ట్ పెద్దవాళ్ళందరికీ కూడా పద్ధతి ప్రకారం వెజ్ భోజనాలు అయితే పెట్టేసింది. మాకు మాత్రం ఈరోజు నాన్ వెజ్ భోజనాలు అయితే పెడుతుంది. మేమందరం కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే పిల్లలు మాత్రం ఒక్కొక్క గదిలో ఒక్కొక్క ఫోన్ పట్టుకుని వీడియోస్ చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళకి ఇదే ఎంజాయ్మెంట్గా ఉంటుంది. బయటకు వెళ్ళి సరదాగా ఎన్ని గేమ్స్ ఉన్నాయి అవి ఆడుకుంటే అందులో ఎంజాయ్మెంట్ అస్సలు చూసుకోవట్లేదు. ఫోన్ ఉంటే ఇంకా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోతున్నారు. పిల్లలకి అసలు ఫోన్ అలవాటు చేయకూడదు. మనం అలవాటు చేయవలసిన అవసరం లేకుండానే వాళ్ళే ఆటోమేటిక్గా అలవాటు చేసేసుకుంటున్నారు. మనకి ఫోన్లో తెలియని విషయాలు కూడా వాళ్ళకే తెలుస్తున్నాయి. ఆ రోజు మా అక్క వాళ్ళు ప్రతిరోజు కూడా ఇంట్లో కూర్చొని భోజనాలు చేస్తాం కదా, ఎక్కడికైనా పొలాల దగ్గరికి వెళ్ళి చుట్టూ పచ్చని పొలాలు స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ కొంతసేపు సరదాగా టైం స్పెండ్ చేసి భోజనాలు చేద్దామని చెప్పి ఒక ప్లేస్ చూసుకొని ఫస్ట్ మగవాళ్ళందరూ కూడా వండినవన్నీ కూడా బండ్ల మీద అయితే తీసుకొని వచ్చేసారు. మేమందరం కూడా చీలగొట్లంట నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. మా అక్క వాళ్ళది ఇదే ఊరు కాబట్టి వాళ్ళకి ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళకి చిన్ననాటి రోజులు అయితే గుర్తొస్తున్నాయి. హాలిడేస్ టైంలో ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి ఆటలు అవి ఆడుకుని బోర్ దగ్గర స్నానాలు అవి కూడా చేసేవారంట. చిన్ననాటి రోజులు భలే ఉంటాయి. అప్పుడు చేస్తే మనం చిలిపి చిలిపి పనులు
అవన్నీ గుర్తు చేసుకుంటే భలే అనిపిస్తుంది. మేము అక్కడికి వెళ్ళేసరికి 12:30 అలా అయిపోయింది. పిల్లలు ఆటలు ఆడడం స్టార్ట్ చేశారంటే ఆకలి కూడా మర్చిపోతారు. ఫస్ట్ వాళ్ళకి భోజనాలు పెట్టేద్దామని చెప్పేసి వెళ్ళగానే పిల్లలందరికీ కూడా భోజనాలు అయితే పెట్టేస్తున్నారు. మా అత్తయ్య ఆ రోజు స్పెషల్స్ వచ్చేసి ప్రాన్స్ బిర్యానీ, గారెలు, చికెన్ కర్రీ, నాటుకోడి చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ, ముద్దపప్పు, రసం, అలానే పెరుగు చట్నీ, ఇంకా గుమ్మడికాయ పులుసు అయితే చేసింది. ఇన్ని స్పెషల్స్ ఉన్నప్పుడు థమ్స్ అప్ డ్రింక్ కంపల్సరీ కదా. ఇంకా అవన్నీ కూడా మా అక్క వాళ్ళైతే వడ్డిస్తున్నారు. ఆ రోజు నాకు కొంచెం హెల్త్ అయితే బాగాలేదు. ముందు రోజు మూవీకి వెళ్ళాం కదా, చలిగాలి అస్సలు పడదు. దానివల్ల ఇంకా తుమ్ములు, దగ్గు, జ్వరం అన్నీ కలిపి వచ్చేసాయి. ముందు రోజు కొంచెం గొంతు నొప్పిగా ఉంది. ఇంకా మంచి వల్ల ఇంకా ఎక్కువైపోయింది. మార్నింగ్ అసలు లేవలేకపోయాను. వెళ్ళలేనేమో అనుకున్నాను. అత్తయ్య పిలిచింది, వెళ్ళకపోతే బాగోదు. అక్క వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతే మళ్ళీ పండగకి కానీ రారు కదా, ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు ఉండదు అనుకున్నాను. అమ్మ కూడా పండగ పూట అలా ఉండకూడదు, కనుమ రోజు అలా ఉంటే కలకాలం అలాగే ఉంటారు, అందుకు లేచి రెడీ అవ్వు అంటే ఇంకా రెడీ అయ్యి అప్పుడు గుడి దగ్గరికి పళ్ళు అవి పెట్టడానికి వెళ్ళి ఇంకా టిఫిన్ చేసి ఇక్కడికైతే వచ్చాము. అందుకే ఎంజాయ్మెంట్ అంటే ఏం లేదు. ఇంకా నాకు తుమ్ములు ఆగవు, అదే వచ్చిన ప్రాబ్లము. జలుబైనా కూడా తట్టుకోగలం, కానీ ఇంకా నాన్ స్టాప్గా తుమ్ములు వస్తూ ఉంటే ఇంకా ఆ రోజు బుర్రంతా కూడా పనిచేయదు నాకు. ఇంకా అలాగే ఉంది. మా అక్క వాళ్ళు అయితే చాలా సరదాగా టైం అయితే స్పెండ్ చేశారు ఆ రోజు. ఇంకా నేనైతే లంచ్ చేసేసి వెంటనే ఇంటికి అయితే వచ్చేసాను. మా మావయ్య గారు మేమందరం లంచ్ చేస్తుంటే ఆయన లంచ్ ముందుగానే చేసేసారు. ఇంకా ఫోన్లో జబర్దస్త్ చూస్తూ చల్లగా గాలేస్తుందేమో ఒక కునుకైతే తీసేశారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఫొటోస్ అనేవి కంపల్సరీ, అందుకనే అక్క వాళ్ళ అందరం కలిసి ఫొటోస్ అయితే తీసుకున్నాము. మనం ఎప్పుడైనా కూడా జరిగిపోయిన రోజుని ఎలాగో తీసుకురాలేము. ఇలా ఫొటోస్ అయినా ఉంటే ఎప్పుడైనా ఫోన్ చూసుకున్నప్పుడు ఆ ఫోటో చూసినప్పుడు ఆ రోజు సరదాగా టైం స్పెండ్ చేసామే అన్న విషయాన్ని గుర్తు చేసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కదా అని చెప్పి ఫొటోస్ అయితే తీసుకుంటాము. నేను లంచ్ చేసిన వెంటనే వచ్చేసాను. మా అక్క వాళ్ళు అందరూ కూడా కొంచెం దూరంలో నాగదేవత గుడి అది ఉంటే అక్కడికి అది కూడా వెళ్ళి పిల్లలది కూడా సరదాగా ఆటలవి కూడా ఆడుకున్నారంట. నేను అసలైన ఎంజాయ్మెంట్ని అయితే మిస్ అయిపోయాను. మా ఖుషి ఆ రోజు వాళ్ళ నాని మీద రివెంజ్ తీసుకుంటున్నాడు. రోజు అన్నం తినలేదని చెప్పేసి వాళ్ళ నాని కొట్టిందంట. అందుకే ఇంకా పెద్దవాళ్ళు బెదిరించినట్టు ఆ కర్రతో ఎలా బెదిరిస్తున్నాడో చూడండి. నేనైతే నవ్వు ఆపుకోలేకపోయాను. వాళ్ళ నాని హైదరాబాద్ కూడా రావద్దంటున్నాడు. నువ్వు నన్ను కొట్టావు కదా, నువ్వు మాతో రాకు అంటున్నాడు. ఇప్పుడు రావద్దనే అంటాడు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నాని ఎప్పుడు వస్తుంది అని చెప్పి నా బుర్రట్టుకుని తింటాడని వాళ్ళ అమ్మ అంటుంది. వాళ్ళ నాని అసలు మాట్లాడనివ్వట్లేదు. ఏదైనా చెప్తుంది అంటే మళ్ళీ వెళ్ళి మళ్ళీ బెదిరిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళకి తెలిసి తెలియని వయసు కాబట్టి వాళ్ళు మాట్లాడే ముద్దు ముద్దు మాటలైనా చేసే చేష్టలైనా సరదాగా అనిపిస్తాయి. అదే పెద్ద ఎదిగిన తర్వాత చేస్తే మనం కూడా వాళ్ళతో పాటు గొడవకి వెళ్తాము. నీ వయసు ఎంత, నా వయసు ఎంత, నువ్వే నా పైన కర్రెత్తుతావా అని చెప్పేసి. పేడకుప్ప నైవేద్యం అన్నాను కదా, మా అత్తయ్య అయితే పెట్టింది. ఇలాగే పెడతారంట. డిన్నర్లోకి మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. మసాలాలు అవి కూడా తక్కువ వేసి మటన్ని ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కుక్కర్లో పెట్టేసి విజిల్స్ అయితే వేయించేసాను. అది ఒక గిన్నెలోకి తీసేసి కొంచెం ఆయిల్ వేసి బిర్యానీ సామాన్లు వేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటున్నాను. మరొక స్టవ్ మీద నాటుకోడి కర్రీ అయితే వండుతున్నాను. ఇది పందెం కోడి మాంసం. దీన్ని కూడా ముందుగా కుక్కర్లో వేసి విజిల్స్ పెట్టేసి ఆ తర్వాత కర్రీ అయితే వండాను. విజిల్ వేయించుకోకపోతే ముక్క అసలు ఉడకదు, గట్టిగా అయిపోతుంది. అందుకని ఒక 20 విజిల్స్ వరకు కుక్కర్లో అయితే విజిల్స్ వేయించేసాను. మటను అది రెండు కలిపేసి ఇంకా ఉల్లిపాయ అది ఫ్రై అయిపోయిన తర్వాత మటన్ పీసెస్ వేసేసి కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు, కారం, బిర్యానీ మసాలా వేసేసుకొని మనం ఎన్ని బియ్యం అయితే తీసుకున్నామో దానికి సరిపడా వాటర్ వేసేసుకొని బియ్యం వేసేసి మూత పెట్టి ఉడికించేసుకోవడమే. వేడివేడిగా మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేను నాటుకోడి మాంసం అయితే వేసుకోను, అందుకని చెప్పి నా కోసం అమ్మ మటన్ గ్రేవీ కర్రీ అయితే వండింది. అలానే ఫిష్ ఫ్రై. డిన్నర్లోకి స్పెషల్స్ వచ్చేసి ఇవన్నీ కూడా ఎక్కడ చేసామనుకుంటున్నారు? మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చేసాము. పోలేరమ్మ జాతర జరుగుతుంది, అందుకని ఈవినింగ్ టైంలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మా అమ్మమ్మ గారి ఊర్లో పోలేరమ్మ జాతరతోనే అసలైన పండుగ అంటే స్టార్ట్ అవుతుంది. జాతర నుంచి
మరుసటి రోజు అమ్మవారిని సాగనంపే వరకు కూడా ఊరంతా భలే సందడిగా ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా పండగ నెల పెట్టినప్పుడే అమ్మవారిని అమ్మగారింటికైతే తీసుకుని వస్తారు. అలానే పండగ అయిపోయిన ముక్కనుమ రోజు అత్తగారింటికైతే సాగనంపేస్తారు. అమ్మగారింటికి వచ్చినప్పుడేమో నవ్వుతూ పరిగెట్టుకుంటూ వచ్చేస్తుందంట. అత్తగారింటికి వెళ్ళేటప్పుడేమో వెళ్ళను వెళ్ళను అంటూ మారం చేస్తూ వెళ్తుందని అంటారు. అమ్మవార్లకు కూడా అత్తగారిల్లు అమ్మగారి ఇల్లు అని కూడా భలే ఉంటాయి. ఇంటి పేర్లు కూడా ఉంటాయి. అమ్మగారులేమో పెద్దిరెడ్డోళ్ళని, అత్తగారేమో ఆకులోళ్ళని చెప్పి పోలేరమ్మ తల్లికైతే ఇంటి పేర్లు ఉన్నాయి. జాతరలో ప్రోగ్రామ్స్ తక్కువే కానీ గొడవలు ఎక్కువగా అవుతాయి. ఒక గొడవని సర్ది చెప్పి సెటిల్మెంట్ చేసేలోపు మళ్ళీ ఇంకొక సైడ్ నుంచి ఇంకొక గొడవ స్టార్ట్ అవుతుంది. ప్రోగ్రామ్స్ ఏం పెట్టినా కూడా వాళ్ళని డ్యాన్స్ చేయనివ్వరు. వాళ్ళు చెప్పినట్టే చేయాలని చెప్పేసి డ్రింక్ చేసి చిన్న చిన్న పిల్లలు అమ్మో చాలా దారుణంగా ఉంటారు. మా చిన్నప్పుడు ఎక్కువ ప్రోగ్రామ్స్ పెట్టేవారు. గొడవలు ఎక్కువైపోతున్నాయి అని చెప్పి ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం తగ్గించేశారు. మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గరే గుడి కాబట్టి గుడి స్టార్టింగ్లో జాతర స్టార్ట్ చేసేసినా కానీ ఏమైనా ప్రోగ్రామ్స్ అవి పెట్టినా వాళ్ళు రెడీ అవ్వడానికి అది కూడా టైం తీసుకొని గుడి దగ్గర నుంచి వెళ్ళిపోయే కొలది ఏ వీధిలో పెట్టుకునే ప్రోగ్రాంలో ఆ వీధిలో కలుస్తూ ఉంటారు. అమ్మవారిని ఉదయం అత్తవారింటికి సాగనంపుతారు కదా, అప్పుడు అన్ని ప్రోగ్రామ్స్ వస్తాయి. నైట్ జాతరలో చూడడానికి తక్కువగానే ఉంటాయి. ఇక్కడ స్టార్టింగ్లో అయితే గరగలు డ్యాన్స్ చేయడం అలానే శక్తేశాలు అయితే పెట్టారు. ఉదయం అమ్మవారిని సాగనంపే టైంలో కొంతమంది అరటిపళ్ళు అవి కూడా గుడి దగ్గరికి వచ్చి ఉదయాన్నే ఇచ్చేస్తారు. మేమైతే అమ్మవారి వెళ్ళేటప్పుడే అరటిపళ్ళు అవి ఇస్తాము. జనం చూసారా, అసలు అరటిపళ్ళు అవి కూడా అమ్మవారికి చెల్లిస్తున్నారో లేదో తెలియదు. పళ్ళాలు ఎవరికి ఇస్తున్నారో కూడా తెలియదు. ఇంకా అలా గెంటేస్తున్నారు. అలాగే ఇచ్చేసి అమ్మవారి కాళ్ళకి పసుపు నీళ్ళు వేసి దండం పెట్టేసుకున్నాము. పోలేరమ్మని సాగనంపడంతోనే పండగ సరదా కూడా అయిపోయింది. ఆ రోజు ముక్కనుమ కదా, ఉదయాన్నే రథాలు పెట్టేసి అందరూ కూడా లాగేశారు. ఈ సంవత్సరం పండగ 4 రోజులు కూడా చాలా సందడిగా గడిచింది. రోజులు చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించింది. మా అక్క వాళ్ళు కూడా ఆ రోజు ఈవినింగ్ హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నారు. మేము కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వ్లాగ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.